హాయ్, టుడే చాలా స్పెషల్ వీడియో ఇది. ఎందుకంటే దిస్ ఇస్ మే 31st, నాన్నగారి పుట్టినరోజు. We are going to be sitting down with superstar Krishna Garu, asking all his wellness secrets and his family relationships. So many మనం ఇప్పటిదాకా ఆయన ఓపెన్ అప్ అవ్వన విషయాలని నేను ఒక్కదాన్ని అడగగలను. యు నో వాట్ ఐ మీన్? సో లెట్స్ గెట్ మోటివేటెడ్, ఇన్స్పైర్డ్ బై ద లెజెండ్ అండ్ ద సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇట్స్ హిస్ బర్త్డే. వాట్ అ డే కదా టు క్యాచ్ అప్. కమ్ ఆన్, ఫాలో మీ. హ్యాపీ బర్త్డే నానా. థ్యాంక్ యూ సో మచ్. 79 అసలుకి 17 లాగా ఉన్నారు మీరు. అసలు ఇప్పటికీ ఇలా మెరిసిపోతున్నారు ఏంటి నానా? ఈ స్కిన్ కలర్ ఏంటి? అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? తాతయ్య దగ్గర నుంచా, నాయనమ్మ దగ్గర నుంచా? నాయనమ్మ దగ్గర నుంచి. మా అమ్మ పోలికే నేను. అది మన ఇంట్లో బుల్లికి వచ్చింది అనుకుంటా కదా ఆ కలర్. సో నైస్. మీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి? అసలుకి ఇది మెయింటైన్ చేయడానికి మేము ఎంత కష్టపడినా అసలుకి ఆ గ్లో రావట్లేదు. చెప్పండి ప్లీజ్. పొద్దున్నే మీరు లెగవంగానే మీరు ఫస్ట్ ఏం తీసుకుంటారు నాన్న? మంచినీళ్ళు తాగుతాను, 1 లీటర్. ఎక్సలెంట్. అది స్కిన్ 1 లీటర్. సో దాని తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ తర్వాత జ్యూస్ తీసుకుంటాను. తర్వాత స్నానం చేసి వచ్చి బ్రేక్ఫాస్ట్. అండ్ బ్రేక్ఫాస్ట్కి మనకి ఏమేమి ఉంటుంది? ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు రవ్వ దోశ, ఒకరోజు మామూలు దోశ. ఇంకా ఏదన్నా ఇష్టంగా తినాలనిపిస్తే సపరేట్గా చెప్తాను. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ. అదే ఫుడ్ రోజు తినరు. సో నైస్. అండ్ దెన్ మిడ్ మార్నింగ్ మీరు 11 o'clock ఆ ప్రాంతంలో ఏం తీసుకుంటారు? మజ్జిగ తాగుతాను. పా, మంచిది, ప్రోబయోటిక్స్. అండ్ లంచ్ డిన్నర్ ఎలా ఉంటుంది మంది? నైట్ డిన్నర్ ఓన్లీ పుల్కాను, చికెన్ కర్రీ, ఇట్లా ఏదన్నా సింపుల్. అండ్ లంచ్ ఫుల్గానే తింటారు. బేసిక్ గా మనం తినేది హోమ్ ఫుడ్ నానా. అవును. అండ్ సాయంత్రం పూట మీకు 4-4:30 ఏమైనా తినాలనిపిస్తుందా? సాయంత్రం ఇక్కడ జొన్న దొరుకుతుంది, జొన్న తింటుంటాను. సో నైస్. మీరు బేసిక్ గా అంత చక్కగా తింటారు, గాడ్స్ గిఫ్ట్ మూలాన ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు. మీలో చాలా మూవ్మెంట్ ఉంది, మీరు తినేది చాలా కరెక్ట్ గా తింటారు, చాలా ఎంత అవసరమో బాడీకి అంతే తింటారు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మీరు ఇలా మెయింటైన్ చేయడానికి, స్వీట్స్ తినరు నానా మీరు? స్వీట్స్ తిన్నా. అవును. మీరు ఎందుకు తినరు? మీకు నచ్చదా లేదా కంట్రోల్ చేసుకుంటారా? నచ్చదు. అయ్యో, సో నైస్. అంత లక్కీగా మేము ఉంటే ఈజీగా మెయింటైన్ చేసేసుకోవచ్చు. అసలుకి మీకు హీరో అవ్వాలి అనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎలా వచ్చింది? మీరు చిన్న బ్యూటిఫుల్ విలేజ్లో సింపుల్ ఫ్యామిలీలో ఉంటూ ఆ ఐడియా మీకు ఎలా వచ్చింది? నేను ఎడ్యుకేషను ఏలూరు కాలేజీలో బీఎస్సీ చదివాను. మా తమ్ముళ్ళు ఇద్దరు మామూలుగా చదువుకుని ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. నేనేమో ఏం ఉద్యోగం చేయను, నేను సినిమా హీరో అవ్వాలి, ఏ ఉద్యోగం చేయలే. లేకపోతే ఎల్వి ప్రసాద్ గారు, వియంకుడు, రాజగోపాల్ వెంకటరత్నం గారిని ఏలూరులో ఉండేవారు. నాన్నగారికి ఆయన ఫ్రెండు. ఆయన ఆనంద్ బాబుకి ఒక ఉత్తరం రాసి ఇచ్చాడు, ఇలాగా సినిమాకి హీరోగా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏమన్నా ఉంటే అవకాశం ఇవ్వండి అని. తర్వాత మా నాన్నగారికి ఏమో చక్రపాణి గారు తెనాలి నుంచి బాగా తెలుసు. ఆయన చక్రపాణి గారికి ఒక ఉత్తరం రాసిచ్చారు. ఈ 2 ఉత్తరాలు తీసుకుని మెడ్రాస్ వెళ్ళి చక్రపాణి గారి దగ్గరికి వెళ్తే, నువ్వు ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నావు, ఓ 2 years కొంచెం
డ్రామాటిక్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయి, డెఫినెట్గా నేను ఛాన్స్ ఇస్తాను, నువ్వు హీరో అవుతావు అని అన్నాను. ప్రసాద్ గారేమో ఆల్రెడీ ఆయన కొడుకులు కోడళ్ళు అని ఒక స్క్రిప్ట్ రెడీ చేసి సినిమా తీద్దాం అనుకుంటున్నారు. అందులో 4 హీరోలు, అన్నదమ్ములు. అది కొత్తోడు అంటే నేను ఒకటే కొత్తోడిని. బాలయ్య, రమణమూర్తి, సోహన్ బాబు వాళ్ళు ఆల్రెడీ సినిమాల్లో యాక్ట్ చేస్తారు. వాళ్ళ ముగ్గురిని పెట్టి నన్ను 4వ పెట్టి కొన్నాళ్ళు రిహార్సల్ కూడా చేయించారు. తర్వాత ఇప్పుడు టైం పడుతుంది, మళ్ళీ పిలుస్తాము, మీరు ఊరు వెళ్ళిపోండి అన్నారు. అదే ఎప్పుడు మొదలు పెడతాడో ఏంటో అని మేము ఊరు వెళ్ళిపోయాము. ఊరు వెళ్ళిపోయినాక బాబు మూవీస్ ఆదిత్య సుబ్బారావు గారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. కొత్త నటీనటులు కావాలను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోటోలు పంపండి, డైరెక్ట్గా కలవడానికి ప్రయత్నించొద్దు అని అడ్వర్టైజ్మెంట్. అది నా ఫోటోలు పంపాను. మా ఫోటోలు పంపినాక 15-20 డేస్కి ఉత్తరం వచ్చింది, మెడ్రాస్ రండి, బాబు మూవీస్ ఆఫీస్లో కలవండి. బాబు మూవీస్ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ కొంత టైం పడుతుంది, మీరు ఊరు వెళ్ళండి అన్నారు. మళ్ళీ ఊరు వెళ్ళారు. మళ్ళీ ఊరు వెళ్తే మళ్ళీ ఒక నెల తర్వాత ఉత్తరం వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్ యాజ్ ద హీరో, ఇమీడియట్లీ కమ్ టు మెడ్రాస్, మీట్ అస్ ఇన్ బాబు మూవీస్ అని. తర్వాత నేను ఎక్కిన కంపార్ట్మెంట్లోనే ఎస్వి రంగారావు గారు ఉన్నాడు. ఆయన ఇలా చూస్తున్నాను, ఏంటబ్బా అలా చూస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అన్నా. నేను ఇలా మీరు ఎస్వి రంగారావు గారిని చూస్తున్నారు. మెడ్రాస్ వెళ్తున్నాను, ఆదిత్య సుబ్బారావు గారు నన్ను హీరోగా బుక్ చేశారు, అంటే చాలా గొప్ప దర్శకుడు చేతుల్లో పడ్డావు, తప్పకుండా నువ్వు పైకి వస్తావు, నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉంటాయి. ఆయన ఆశీర్వాదం. అందరు కొత్త వాళ్ళే ఆ సినిమాలు. హీరోయిన్లకి మాత్రం డాన్సు, డైలాగులు విశ్వనాథ్ గారు కో డైరెక్టర్ ఆ పిక్చర్కి. హీరోలాల్ గారి దగ్గర డాన్స్ మాస్టర్ హీరోలాల్ బాగా ఫేమస్. ఆయన దగ్గర డాన్స్ ప్రాక్టీస్ 2 నెలలు చేయించారు. కాళ్ళు తోలు లేచిపోయింది. ఆయన భయంకరంగా తెల్లారుతాం 4 మొదలు పెట్టాలి, 10 గంటల వరకు చేస్తాడు మార్నింగ్, తర్వాత సాయంత్రం 4 నుంచి 8 వరకు. సో ఇప్పుడు అట్లాగా ప్రాక్టీస్ బ్రేక్ దొరికింది. అండ్ దాని తర్వాత అది హిట్ అయింది. అది హిట్ అయినాక ఎంబటే ఏం పిక్చర్లు రాకపోతే బాబు మూవీసే కన్నెమనసులు మొదలెట్టారు. కన్నెమనసులు మొదలుపెట్టి ఆ షూటింగ్ జరుగుతుండగా డూండి గారు సుబ్బారావు గారికి ఫోన్ చేసి, మీ పిక్చర్లో హీరోగా యాక్ట్ చేస్తున్న కృష్ణ అనే అతన్ని నా దగ్గరికి పంపండి, మేము ఒక బాండ్ పిక్చర్ తీయాలనుకుంటున్నాం అని అంటే, సుబ్బారావు నాకు చెప్పారు, డూండి గారు నీకు వేషం ఇచ్చి పిక్చర్ తీస్తారట, ఒకసారి వెళ్ళి కలువు ఆయన. నేను వెళ్ళి కలిశాను. ఆయన అసలు నాన్పుడు బేరం లేదు, నీ తేనె మనుషులు చూశానయ్యా, చాలా బాగున్నావు, నిన్ను జేమ్స్ బాండ్గా మేము ఒక పిక్చర్ తీయాలనుకుంటున్నాం, గూఢచారి 116, అందులో నువ్వే హీరో, ఇదిగో అడ్వాన్స్ 1000 రూపాయలు తీసుకో, కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టు, సంతకం పెట్టించుకోండి. అదే ఆ పిక్చర్ రిలీజ్ అయినాక, ఆ రిలీజ్ అయిన ఒక 1 మంత్లో 20 మంది వచ్చారు మన దగ్గరికి సినిమాలు తీద్దాం. అంటే 2 yearsలోనే స్టార్డమ్ వచ్చింది. అండ్ మీరు స్ట్రగుల్ అయ్యి మెడ్రాస్లో ఉండి సంవత్సరాల తడపడి ఏం అవ్వలా. రాతంటే అదే నానా. మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు నాన్న. మీరు మీకెందుకు ఫ్యామిలీ లైఫ్ అంత ఇంపార్టెంట్? నాకు పిల్లలు అంటే ఇష్టం. అయ్యో ఐ లవ్ యూ. అసలుకి ఎంత లేట్ అయినా కూడా రాత్రి పూట మమ్మల్ని చూడకుండా పొద్దు మంచి లేరి అని వచ్చి మమ్మల్ని చూసి మాతో భోజనం చేసి యూనో. సో అసలుకి మేము షూటింగ్కి వచ్చినప్పుడు కూడా మీ కళ్ళు అలా వెలిగిపోయేవి నాన్న, యూనో. అండ్ బుల్లి మాకెప్పుడు మేమేమన్నా మీరు ఎంత సీరియస్ షూటింగ్లో ఉన్నా కూడా మేము వచ్చి మాట్లాడామనుకోండి మీతో, అన్నీ ఆపేసి మాతో మాట్లాడతారు. అందుకే బుల్లమ్మాయి ఒకసారి మీరు నిన్న చెప్తూ ఉండారు పరిచయం వెంకటేశ్వర, దాన్ని ఎందుకు మీరు
అంత గారాబం చేస్తారు బుల్లిని? ఆ ఇన్సిడెంట్ చెప్పండి నాన్న. అది మామూలుగా నేనంటే చాలా ఇష్టంగా ఉండేది. ఎక్కడికైనా అది చిన్నది అసలు ఎత్తుకొని అవును ఆ రంగు మీరిద్దరు ఎలాగా అసలుకి పరచురా వచ్చి ఊరికే నాన్న నాన్న అంటా ఉంది. నాన్నమేమో షార్ట్లు అవి చెప్తా ఉన్నాం. అది సరే అంతే. దూరంగా పోయి మెట్ల మీద కూర్చొని ఆ పరచూరు వెంకటేశ్వర ఉంటే నేను యాక్ట్ చేయను. ఏదమ్మా డిస్టర్బ్ చేయొద్దు అన్నాను అంతే. నేనేమల్లా నిన్ను అది ఇది అని అంటుంటే ఏమైనా కుదరదు అంటే సర్లే నేను పోతాలే అని వెళ్ళిపోయారు. బుల్లి అంటే అంత గారాబం చేశారు మీరు. నేను ఫస్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు యాక్టింగ్ది తాతయ్య నాయనమ్మ మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు కదా నాన్న. అండ్ అందుకని నేను మీ దగ్గరకు వచ్చి ఇలా యాక్టింగ్ చేస్తాను అన్నాను. మీకు గుర్తుంది అనుకుంటా. మీరు అన్నారు వద్దమ్మా మనకి అని అన్నారు. నేను అన్నాను కానీ నాన్న తాతయ్య నాయనమ్మ మిమ్మల్ని గానా ఎంకరేజ్ చేసి ఉండకపోతే మీరు సూపర్ స్టార్ అయ్యేవాళ్ళ, స్టూడియో కట్టేవాళ్ళ, ఇంత జరిగింది కదా అంటే అప్పుడు మీరు నన్ను చూసి అవును కదా అని నన్ను ఎంకరేజ్ చేసి నాకు హెల్ప్ చేయటానికి మీరు చాలా ప్రయత్నించారు నాన్న. కానీ వర్కౌట్ అవ్వలేదు నాకు. అప్పుడు నా యాక్టింగ్ కెరియర్ వర్కౌట్ అవ్వలేదే అని మీకు బాధ అనిపించిందా? బాధ కొంచెం ఫీల్ అయ్యాను. అసలు నీకు ఎందుకంటే మన కృష్ణారెడ్డి అసలు నిన్ను చూడగానే ఆ టాప్ హీరోకి బాలకృష్ణ అప్పుడు పెద్ద హీరో, బాలకృష్ణ పక్కన అసలు వాళ్ళకి టెస్ట్ చేయలే ఏం చేయలే బుక్ చేసేసాడు. సో పాపం దీనికి ఇలా జరగలేదే దీనికి అని మీరు బాధపడ్డారు. ఈ ఫ్యాన్స్ నిన్ను ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. అవునులే. అమ్మాయి యాక్ట్ చేయడానికి వెళ్ళేదని ఆంధ్రాలో అంతా గొడవలు, కృష్ణారెడ్డి కటౌట్లు ఉండి పీకేసి ఎర్రగొట్టి కాలంలో వారేసి నాన్న గొడవ చేశారు. ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఇప్పుడు నన్ను అసలు మీరు ఎలా హ్యాండిల్ చేశారు? యూనో నాకు కొన్ని పేరెంటింగ్ టిప్స్ ఇవ్వండి నాన్న. సో దట్ ఒకసారి ఎక్కడో రామోజీ ఫిలిం సిటీలో ఏదో పిక్చర్లో యాక్ట్ చేస్తున్నానని పిన్ని దగ్గరకు వస్తే పిన్ని నిన్ను అంట పెట్టుకుని వెళ్ళింది. పాపం పిన్ని చాలా హెల్ప్ చేశారు నన్ను నిజంగా. అండ్ షీ వాజ్ రియలీ రియలీ హెల్ప్ఫుల్. ఎంత ట్రై చేసినా కూడా అది అంత పెద్ద పర్సనాలిటీ నానా మీరు అన్నట్టు నాకు 2 బ్రదర్స్ కాదు, అంతమంది బ్రదర్స్ ఉన్నారు. బట్ ఆ విషయంలో కానీ నా పెళ్లి విషయంలో కానీ మీరు నన్ను చాలా బ్యూటిఫుల్గా లవింగ్గా అన్కండిషనల్ లవ్తో హ్యాండిల్ చేశారు. నాకు పేరెంటింగ్ టిప్స్ కావాలి, ఎందుకంటే నేను జానుకి అది ప్రాక్టీస్ చేయాలి. నేను హౌ డిడ్ యూ హ్యాండిల్ మీ? లేదు సంజయ్ని తీసుకుని ఓ రోజు ఆఫీస్కి వచ్చారు. చూడగానే ఇద్దరు పేరు బాగా ఉన్నారు అని అప్పుడు మీ అమ్మమ్మ పెద్ద గొడవ చేసేది. తిరుపతిలో పెళ్లి చేసుకుంటానంటే అన్నీ మన వాళ్ళే అరేంజ్ చేశారు, మన ప్రొడక్షన్ వాళ్ళు. అవునవును, చిన్న సింపుల్ గా. సో సమ్వేర్ యూ న్యూ దట్ నా డెసిషన్ కరెక్ట్. అండ్ సంజయ్ చూసినాక మీకు దిస్ యు గాట్ లైక్ యూనో కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. దట్ ఈస్ గుడ్. ఐ నో దట్ మీరు పిన్నిని చాలా చాలా మిస్ చేస్తున్నారు నాన్న. కానీ ఒక బ్రేవ్ ఫ్రంట్ అట్లాగా ఒక స్ట్రెంగ్త్తో అలాగా ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఎలా నాన్న? నేను ఏదైనా అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే తన షూటింగ్ ఉంటే కూడా ఎగ్గొట్టేసి మనంట షూటింగ్కి వచ్చేది. ఆ తర్వాత ఇప్పుడు బాపు రమణ వాళ్ళు నాగేశ్వర గారి పక్కన హీరోయిన్గా పెట్టి బుద్ధిమంతుడు అని సినిమా తీశారు. పిన్ని హీరోయిన్ అందులో. బెజవాడలో 100 days ఫంక్షన్. నా షూటింగ్ ఏమో హాస్టల్ హిల్స్లో ఉంది, నేను పోను అది ఎగ్గొట్టి అక్కడే కూర్చుంది షూటింగ్ దగ్గర కూర్చుంటే వాళ్ళు ఆ కోపంతో వాళ్ళు అంతకుముందు సాక్షి, బంగారు పిచ్చిక, 3వ పిక్చర్ బుద్ధిమంతుడు, 3 పిక్చర్లోనూ తనే హీరోయిన్, వాళ్ళ ఫేవరెట్ హీరోయిన్ తను. ఆ ఫంక్షన్ రాలేదని తర్వాత తనతో పిక్చర్లు తీయలే అసలు. మీతో పాటు ఇంకా అసలు మీదే ప్రయారిటీ. అదే నాతో 50 పిక్చర్లు చేసింది. హైయెస్ట్
ఏ హీరోయిన్ చేయలా. ఏ హీరోయిన్ శ్రీదేవి జయప్రద చేశారనుకుంటా. జయప్రద 45, ఆ. శ్రీదేవి 31. సో ఇంకా మెమరీస్ ఎప్పుడైనా అసలుకి మనిషి మనల్ని వదిలిపెట్టి వెళ్ళినా కూడా వాళ్ళు ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటారు కదా నాన్న. అదేదో ఆ ప్రెజెన్స్ తెలుస్తుంది మనకి. మీ అన్నదమ్ముల్లో బాబాయ్ మీకు చాలా క్లోజ్. అసలు బాబాయ్ మాట ఏదైనా కూడా ఏదైనా ఆయన కన్సల్ట్ చేస్తారు. ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది నాన్న చిన్న బాబాయ్ది? చిన్న బాబాయ్ మామూలుగా ప్రొడక్షన్ సైడు చాలా డిక్టేటర్ లాగా మామూలుగా టైగర్ అని పిలిచేవాళ్ళు అసలు అందరూ. అంటే తెలుగు పిక్చర్లే కాకుండా హిందీ పిక్చర్లు చాలా తీశాడు. బట్ బాబాయ్ సపోర్ట్ ఎప్పుడు ఇప్పటికీ కూడా పర్సనల్ గా ప్రొఫెషనల్ గా ఎప్పుడు ఉంటది కదా నాన్న మనకి. నాకు మనము పద్మక్క పెళ్లి రిసెప్షన్ కి తిరుపతికి వెళ్ళాం. అప్పుడు మీరు అమ్మ గురించి ఒక మాట అన్నారు. నా చుట్టూతా ఎప్పుడు ఏదో ఒకటి అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారే మంజు, మీ అమ్మ ఒక్కటే నన్ను ఇప్పటిదాకా ఏమీ అడగలేదు, ఏ స్వార్థము లేని మనిషి, ఏకైక మనిషి నా లైఫ్ లో అని చెప్పారు. అమ్మ గురించి ఏమైనా చెప్పండి నాన్న. నిజంగా ఏమి అడగదు, ఇప్పటికే అడగదు. ఏమి అసలు అడగలేదు మిమ్మల్ని ఇప్పటిదాకా. ఇప్పటిదాకా ఇన్ని 50-60 సంవత్సరాల్లో ఎప్పుడు ఏమీ అడగలేదు. ఎలా ఉంటారు నాన్న అలాగా? మేమైతే ప్రతిరోజు ఏదో ఒకటి అడుగుతాం మిమ్మల్ని. బట్ నిజంగా మెటీరియల్ థింగ్స్ మీద ఎక్కువ అలాంటి హ్యూమన్ బీయింగ్ రేర్గా ఉంటారు. కరెక్ట్. ఎక్కడికి పోదు. ఇల్లు, పిల్లలు, వాళ్ళ ఆయన, అంతే. ఇంక ఏమీ లేదు. షీ జస్ట్ డెడికేటెడ్ హర్ లైఫ్. అదొక పెద్ద అదృష్టం మన ఫ్యామిలీకి యాక్చువల్గా. మీరు చూడని సక్సెస్ లేదు నాన్న, ఓకే. బట్ ఈ బిజినెస్లో హిట్స్ ఫ్లాప్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హోల్ గేమ్. మీరు ఫ్లాప్స్ ఎలా హ్యాండిల్ చేశారు? ఒకసారి సీతారామరాజు రిలీజ్ అయినాక చక్రపాణి గారు ఒకసారి ప్రింట్ పంపు సినిమా చూస్తా అన్నాడు. ప్రింట్ పంపిస్తే సినిమా చూశాడు. నీకు ఒకసారి స్టూడియోకి ఇటు పట్టుకొచ్చినప్పుడు నన్ను కలుగున్నాడు. నేను వెళ్ళి కలిసా. ఇప్పుడు ఎంతమంది తీస్తున్నారు నీతో సినిమాలు అన్నాడు. ఒక 7-8 మంది తీస్తున్నారండి, ఇంకా 7-8 మంది వెయిటింగ్లో ఉన్నారు అన్నా. పోయారులే వాళ్ళంతా అన్న. అదేంటి సినిమా బాగాలేదు అన్న. బాగోకపోవటం కాదయ్యా, బ్రహ్మాండంగా ఉంది. ఈ సినిమా చూసినాక నువ్వు ఎంత యాక్ట్ చేయి, ఎంత గొప్పగా అని సపరిచ్చేస్తుంటారు. ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్ పోయి ఇంకో నీకు మళ్ళీ హిట్ రావడానికి 1-2 సంవత్సరాలు పడుతుంది అన్నాడు. ఆ తర్వాత 12 సినిమాలు ఏమో ఫ్లాప్ అయింది అని. ఎంత మంచి పిక్చర్లు, చీకటి వెలుగులు, దేవుడు లాంటి మనిషి, తర్వాత గాజుల కృష్ణయ్య, అన్ని దేవదాసు, అంత మంచి డైరెక్టర్లు బాగా తీసిన సినిమాలు వాళ్ళు సపరించేశారు. చూడలేదు ఇంకా దాని తర్వాత అన్ని ఫ్లాప్స్. దాని తర్వాత మీకు భయమే లేదా నాన్న? ఏం లేదు, మన బుక్ చేయడం కూడా మానేశారు, పనికిరాడని. అదే అప్పుడు మనం సొంతంగా పాడి పంటలు తీసాం. పాడి పంటలు ఇక లైఫ్ అండ్ డెత్ అన్నట్టు అంత కష్టపడి తీసాం. ఏం పిక్చర్ లేదు అప్పుడు నాకు, అదొక్కటే. అది మన హోమ్ ప్రొడక్షన్. దేవుడు చేసిన మనుషుల కంటే సీతారామరాజు ఎక్కువ చేసింది, సీతారామరాజు కంటే పాడి పంటలు ఎక్కువ చేసింది. పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక కృష్ణ అయిపోయాడు అనుకున్న వాళ్ళంతా థ్రిల్ అయిపోయారు. అప్పుడు ఆ పిక్చర్ తర్వాత వెనక్కి తిరిగి చూసింది లేదు. సో దట్ వాస్ ద టఫెస్ట్ పీరియడ్. అంత గొప్ప సినిమా తీస్తే ఆ ఒక ఆపోజిట్ ఎఫెక్ట్ ఉండింది, దాన్ని మీరు భరించారు. ఎప్పుడైనా మీకు లైఫ్లో ఫియర్ ఆఫ్ కాంపిటీషన్ కానీ, జెలసీ కానీ, అయ్యో వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారే, అట్లా ఎప్పుడైనా అనిపించిందా మనకి? ఏం లేదు, ఎవరి పిక్చర్ సక్సెస్ అయినా హ్యాపీగా కంగ్రాచులేషన్స్ చెప్పేవాడిని. సో నైస్ నాన్న, అదే మీ గొప్పతనం. తర్వాత ఇప్పుడు రామారావు గారు సీతారామరాజు తీస్తామని నా స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు అనౌన్స్ చేశాడు. ఆయన ఎప్పుడు తీస్తాడా, ఎప్పుడు చూద్దామా అనుకునేవాడిని. నేను ఇండస్ట్రీకి వచ్చినాక హీరో అయినాక నాకు 11వ పిక్చర్లో సీతారామరాజు బ్యాలే ఒకటి పిక్చరైజ్ చేశారు. ఆ గెటప్ చాలా బ్రహ్మాండంగా ఉందని జనం ప్రైజ్ చేశారు. ఇక అన్నాళ్ళకి రామారావు గారు తీగిపోతుంటే మనం మొదలుపెట్టి తీసేసాం.
ఊటీలో కూడా ఎన్ని సినిమాలు మహేష్ కానీ అన్నయ్యకి కానీ మీరు రోల్స్ పెట్టేవాళ్ళు సో దట్ మేము మీతో పాటు ఊటీలో ఉండొచ్చు అని. మహేష్కి ఎన్ని సినిమాలు నాన్న, మహేష్ని మీరు చిన్నప్పుడే ఒక సూపర్ స్టార్ చేసేసారు. అది మీరు ప్లాన్డ్గా చేశారా లేదా అలా జరిగిందా? అలా జరిగింది. మొట్టమొదటి ఒకసారి షూటింగ్ చూడటానికి వచ్చాడు స్టూడియోకి. షూటింగ్ అక్కడ జరుగుతుంటే దూరంగా మెట్ల మీద ఇలా నుంచుని కూర్చున్నాడు. ఆ కోటి రామకృష్ణ డైరెక్టర్ ఆ పిక్చర్కి. ఆ అబ్బాయి ఎవరు అని అడిగాడు. ఆ అబ్బాయి ఎవరిని అని అడిగితే ఎవరో చెప్పారు కృష్ణ గారు అబ్బాయి అని. అంటే ఇంకేమో వచ్చి బాబు నువ్వు యాక్ట్ చేస్తావా చేయవా అన్నాడు. నేను చేయను పరిగెత్తాడు. ఫ్లోర్ స్టూడియో అంతా పరిగెత్తించాడు. ఆఖరికి పట్టుకుని అందరం మామూలుగా మన ఇంటి పక్క ఈ రామచంద్ర ఉండేవాడు. అప్పుడు వాడేం చెప్పాడో ఏంటో వాడిదే ఆ సినిమా పోరాటం. వాడే ఒప్పించాడు. దాంతో ఒప్పుకొని వచ్చేసాడు. వచ్చేసి నెక్స్ట్ మంత్లో షూటింగ్ వచ్చింది. వాడికి యాక్ట్ చేశాడు. ఆ పిక్చర్ ప్రివ్యూ చూడటానికి డూండి గారు వచ్చాడు. డూండి గారు వచ్చి పిక్చర్ చూసి ఆ చిన్న కుర్రోడికి యాక్ట్ చేసాడు. ఎవడు మా అబ్బాయి నాన్న పెద్ద స్టార్ అవుతాడు పెరిగినాక. చాలా బాగా యాక్ట్ చేశాడు. అంత చిన్న ఏజ్లోనే ఎంతో ఈజీ ఉంది వాడికి, ఎంత బాగా యాక్ట్ చేశాడు అని అప్పుడే స్టార్ అవుతాడని చెప్పాడు ఆయన. అప్పటికే అసలు హీ బికేమ్ మినీ జూనియర్ సూపర్ స్టార్. ఇంకప్పుడే అన్నయ్య ఎన్ని సినిమాలు నాన్న మీతో, మీరు అన్న తమ్ముడు ముగ్గురు కొడుకులు, అసలుకి అన్నయ్య అట్లీస్ట్ కలియుగకర్ణుడు ఎన్ని సినిమాలు చేశాడో. ఎంత మంచి అసలుకి అన్నయ్య టాలెంట్ కానీ యాక్టింగ్ కానీ ఎంత న్యాచురల్గా ఉండేది. పెద్ద హిట్ నేను లేకుండా. సామ్రాట్ పెద్ద హిట్, ఫస్ట్ పిక్చరే హిట్. అవును సామ్రాట్. సో అన్నయ్యతో మహేష్తో అసలు చాలా చేశారు ఆ ఊటీ టైంలో. అవి అసలు అన్నయ్య ఈ పార్టీకి అసలు ఐ ఫీల్ దట్ తన టాలెంట్ కానీ ఏదైనా కూడా వెరీ వెరీ అండ్ ఎన్ని సక్సెస్ఫుల్ సినిమాలు 25 మూవీస్ చేయలేదు నాన్న అన్నయ్య ఈజీగా. ఇప్పుడు పద్మక్క పుట్టినప్పుడు పద్మాలయ సంస్థ స్టార్ట్ చేసాం. అండ్ షీ వాజ్ సో లక్కీ టు అస్. ఈ రోజు తన ఓన్ సంస్థ, షీ బికేమ్ అన్ ఇండిపెండెంట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. మీరేమనుకుంటున్నారు? డెఫినెట్గా వాళ్ళకి ఫైనాన్షియల్గా బ్యాకింగ్ అమర్ రాజా ఉంది. కరెక్ట్. కాబట్టి వాళ్ళు ఎన్ని సినిమాలైనా తీయగలరు. అండ్ తనకి ఆల్సో ప్లానింగ్, డేట్స్, ఆర్టిస్టులు అన్ని సింగిల్-హ్యాండెడ్గా చేసింది కదా నాన్న. మీతో వచ్చి అన్ని డిస్కస్, రిలీజ్ దగ్గర నుంచి మీతో డిస్కస్ చేసి. సో దాట్ వాజ్ లైక్ ఐ థింక్ ఫైనలీ తన అర్థం లైక్ ఊరికే ఇప్పటిదాకా జస్ట్ పద్మాలయ సంస్థ ఉండింది, బట్ నౌ ప్రాక్టికల్గా తనకి ఆ అవగాహన వచ్చింది. ఇప్పుడు మహేష్కి మీ లుక్స్ వచ్చేసినాయి, మీ టైటిల్ తీసేసుకున్నాడు, మీ టైటిల్ వచ్చేసింది సూపర్ స్టార్. అండ్ మీ స్టార్డమ్, మీ లెగసీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు యూనో. అండ్ మీరు మహేష్ని ఎప్పుడన్నా తన ఫోటో చూసినా కూడా, లేదా తన ఫిల్మ్ రిలీజ్ అయినా కూడా మీ మొహం అంతా వెలిగిపోతుంది నాన్న. ఐ నో యూఆర్ సో ప్రౌడ్. హౌ డు యూ ఫీల్ అబౌట్ మహేష్ టేకింగ్ పిక్చర్? అది సర్కార్ పూరి జగన్నాథ్ తీసిన పోకిరి. ఆ పోకిరి చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడే చెప్తాను నేను, ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ అయిపోతాయి ఆ సినిమా. ఆ తర్వాత దూకుడు కూడా మహేష్తో కలిసి చూసాను నేను థియేటర్లో. దానికి ఇప్పటికి ఉన్న రికార్డులన్నీ పోయి కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని చెప్పారు. ఆ 2 పిక్చర్లు ల్యాండ్ మార్క్లు అయినాయి. మనం ముందే చెప్పాము చూడగానే. అసలు చూడంగానే ఆబ్వియస్లీ మీ ఎక్స్పీరియన్స్ కి తెలిసిపోతుంది కదా నాన్న. అసలుకి ఈ మెడల్ ఎంత బాగుంది నాన్న, ఎంత చక్కగా. అసలుకి నేను ఎప్పుడు మీరు బయటకు వచ్చినా ఈ మెడల్ వేసుకుంటున్నారు. అసలు చూడంగానే ఎంత నిండుగా ఉందో. అది పద్మభూషణ్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రెజెంట్ చేసిన మెడల్. వావ్, ఇట్స్ సో నైస్. హౌ డు యూ ఫీల్ నాన్న అసలు పద్మభూషణ్ వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? మనం ఏం ప్రయత్నించలా. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేవాడు. ఇంతకాలం మీకు పద్మశ్రీ పద్మభూషణ్ ఇవ్వకపోవటం ఏంటి అని ఆయన ఢిల్లీ పోయి మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఆయన దగ్గర లిస్టులో నా పేరు రాయించి వచ్చాడు. మనం ఇంట్లో కూర్చుంటే వచ్చింది.
మీరు అంత వర్క్ చేశారు, యూ డిజర్వ్ దట్. మీరు అంత పని చేశారు దానికి, యూనో ఇట్స్ అ బ్యూటిఫుల్ మెడల్. సో ఇప్పుడు మీరు ఇన్ని అచీవ్ చేశారు, ఇంత సక్సెస్ ఉంది, ఏదన్నా నేను ఇంకా చేయాలి అని మిగిలిపోయింది ఏదన్నా చేస్తుంటే బాగుండే? ఒక ఛత్రపతి శివాజీ చేయాలనుకునేవాడిని నేను. జనరల్గా మొహమ్మడన్స్ని ఆ సినిమాలో ఛత్రపతి శివాజీ మొహమ్మడన్కి అగనెస్ట్. అది మన దేశంలో మొహమ్మడన్స్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్. అని వాళ్ళని హర్ట్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి బ్యాడ్ రియాక్షన్ తెచ్చుకోవటం ఎందుకని నేను తీయటం మానేశాను. 2 సినిమాల్లో మాత్రం అన్న గెటప్ వేసి ఒక సీను అట్లా ఆ గెటప్ మా ప్రజలకి కనిపించా ఆ గెటప్లో. గుడ్. సో మీకు అసలుకి సాటిస్ఫాక్షన్ వచ్చింది, క్రియేటివ్ సాటిస్ఫాక్షన్. సో నైస్. అండ్ మీరు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి డబ్బు తీసుకోకుండా, వాళ్ళు కన్నా ట్రబుల్స్లో ఉన్నప్పుడు తీసుకోరు, ఇన్ఫ్యాక్ట్ ఎదురు తిరిగిచ్చి సినిమాలు రిలీజ్ చేస్తారు. మీ బ్రదర్స్, సిస్టర్స్, కజిన్స్కి, దూరపు కజిన్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ డబ్బు ఇవ్వటం కానీ హెల్ప్ చేయటం కానీ చేస్తారు. మిగతా వాళ్ళలాగా నేను, నా పిల్లలు, నా డబ్బు అని పెట్టుకోకుండా ఇట్లాగా అంత జనరస్గా ఎందుకు ఉండాలి నాన్న మీరు? లేదా మనకి అంత చేసిన మన లైఫ్లో ఎప్పుడు డబ్బు కష్టపడింది లేదు. కరెక్ట్గా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. ఆ గుడ్ విల్, మీరు ఇచ్చిన దానమే ఈ రోజు మాకు ఎక్కడికి వెళ్ళినా డోర్స్ ఆర్ ఓపెన్. కృష్ణ గారి పిల్లలన్నా కూడా మమ్మల్ని ఎంత లవింగ్గా చూస్తారంటే ఆ గుడ్ విలే నాన్న మమ్మల్ని కాపాడుతుంది. నాకు అప్పుడు అర్థం కాకపోయినా ఇప్పుడు అర్థమైంది. మీ దగ్గర నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎవరు హెల్ప్ అడిగినా, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, నేను హ్యాపీలీ గివ్ దెమ్. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ థింగ్ దట్ వీ లెర్న్డ్. జనరల్గా రెస్ట్ తీసుకుంటాను, మామూలుగా పని లేకుండా బయటకు వెళ్ళను. పద్మాలయ స్టూడియోకి వారానికి ఒకసారి వెళ్తాం, అంతే తప్ప ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వను. కరెక్ట్. ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా రెస్ట్. మీ వెయిట్ నేను చూస్తున్నాను ఎన్నటికీ అసలు చేంజ్ అవ్వదు ఎప్పుడు. మీరు 30-40 years 76 78 అన్నానా? బిట్వీన్ 76 and 77 ఆ మధ్యలో ఎప్పుడు కొంచెం 2 పాయింట్లు అటు ఇటుగా ఉంటుంది. ఎట్లా అట్లా కంటిన్యూస్గా అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నారు? అందువల్ల గాడ్స్ గిఫ్ట్. గాడ్స్ గిఫ్ట్. నేను దానికి సపరేట్గా ఎక్సర్సైజ్ చేయను. అసలు దానికి వెయిట్ మెయింటైన్ అవ్వటానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమి నేను తీసుకోను. మామూలుగా న్యాచురల్గానే ఆ వెయిట్ అట్లనే మెయింటైన్. అట్లా మెయింటైన్. మహేష్, బుల్లి చాలా కుళ్ళుకుంటారు, నీకు నాన్న కాన్స్టిట్యూషన్ వచ్చిందని నన్ను వద్దాకా ఏడ్పిస్తూ ఉంటారు. బట్ దట్స్ అమేజింగ్. ఒక 3 months బ్యాక్ మీరు ఒక 2-3 kgs పుట్ ఆన్ చేశారు నాన్న. అప్పుడు మీరు ఇమ్మీడియట్గా రియలైజ్ చేసి చాలా కాన్షియస్ ఫీల్ అయ్యి చాలా ఫాస్ట్గా వెయిట్ని మీరు లూజ్ చేశారు. మీకు ఎందుకు మీ ఐడియల్ బాడీ వెయిట్లో అలా ఉండాలని ఎందుకు అంత ఇంపార్టెంట్ మీకు? బాడీ వెయిట్కి నేను అది దానికదే మెయింటైన్ అవుతుంది తప్ప నేను ప్రత్యేక శ్రద్ధ ఏం తీసుకోను. అంటే వెయిట్ మన హైట్కి తగ్గ వెయిట్ 76-77 మధ్యన ఉంటే అంతే, అట్లా మెయింటైన్ చేయాలి మనం. దట్ ఇస్ సో నైస్. అండ్ ఇప్పుడు సీతారామరాజు టైంలో, మాయదారి మల్లిగాడు టైంలో మీ బాడీ పర్ఫెక్ట్గా అసలు బేర్ బాడీతో చేశారు మీరు, యూనో. అండ్ ఈ మధ్యన యాక్టర్స్ జిమ్కి వెళ్ళటము, స్పెషల్ డైట్లు, ప్రోటీన్ పౌడర్స్ టు గెట్ అ గుడ్ బాడీ, అట్లా రకరకాలు చేస్తూ ఉంటారు. మీరు అలాగేదన్నా స్పెషల్ రిజీమ్ కానీ స్పెషల్ డైట్ కానీ? సీతారామరాజుకి ముందు టైంలో నేను రోజుకి 18 hours పనిచేసేవాడిని. 7 to 1, 2 to 9, 10 to 2 అలాగా ఒక 7-8 సంవత్సరాలు పనిచేశాను. సీతారామరాజు తర్వాత ఏంటంటే 9 to 6 పనిచేయటం మొదలుపెట్టాను. సో బేసిక్గా మీరు ఏ స్పెషల్ ఎక్సర్సైజ్ డైట్ ఏం లేదు, అది ఎట్లానా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదంతా గాడ్స్ గిఫ్ట్. గాడ్స్ గిఫ్ట్. అండ్ నేనేమనుకుంటున్నాను కూడా, చాలా మూవ్మెంట్ ఉండేది నాన్న మీకు. ఊరికే ఇప్పుడు ఒక షార్ట్ అయిపోయినాక క్యారవాన్లకు వెళ్తాం, ఏసీ రూమ్లో కూర్చుంటాం. అసలు మనకు అప్పుడు క్యారవాన్స్ ఉన్నాయా? ఏమున్నాయి?
మామూలుగా సెట్లోనే కూర్చునేవాళ్ళం, బయటకు వెళ్ళేవాళ్ళం కాదు. అదే అండ్ కంటిన్యూస్ మూవ్మెంట్. మేము షూటింగ్కి వచ్చినప్పుడు కూడా ఆ రోజు జయప్రదతో సాంగ్ విజిపిలో మూవ్మెంట్ చేశారు, డాన్స్ చేశారు, ఒక పక్కన పర్చూరి అంకుల్ కూర్చున్నారు, వాళ్ళతో మాట్లాడారు, మళ్ళీ మాతో ఆడుకున్నారు. ఆ కంటిన్యూస్ మూవ్మెంట్తోనే మీకు ఆ బాడీ మెయింటెనెన్స్ అట్లాగా ఆ మూవ్మెంటే మిస్సింగ్ అనుకుంటా ఈ రోజుల్లో మాకు. అవును. మీ ఎక్సర్సైజ్ రొటీన్ ఎలా ఉంటుంది? మీరు మార్నింగ్ వాక్ ఉంటుంది అండ్ సింపుల్ యోగా, అది ఇప్పుడు నేను నోటీస్ చేశాను మీ వాక్ ని, మీ యోగాని. సో మీరు అనేది మన ప్రైమ్ టైంలో అయితే అసలుకి అది కూడా లేదు. అది వర్క్ చేయటమే, వర్క్ చేయటమే, అదే ఎక్సర్సైజ్, మూవింగ్ మూవింగ్ మూవింగ్. అండ్ సో ఇప్పుడైతే ప్రత్యేకించి మనకు వాక్ అండ్ యోగా. ఓకే ఓకే. ఇప్పుడు మీ స్కిన్ సీక్రెట్, మీ స్మైల్ వెనుకున్న సీక్రెట్ అంతా నాకు అర్థమైపోయింది నాన్న. అదేంటో నాకు అర్థమైంది, 0 నెగటివిటీ. అంతే, అసలు మీలో 1% కూడా లేదు నెగటివ్. ఇది దట్ ఈస్ ద సీక్రెట్. మీలో మేము 5 ఒక 10% మీలాగా ఉంటే వీఆర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పుకోవచ్చు. వీఆర్ రియలీ బ్లెస్డ్ టు బి బార్న్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. గైస్, ఇది చాలా చాలా స్పెషల్ ఎపిసోడ్. ముందు నాన్నగారిని అసలు ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నాను, కానీ నేను మీకు చెప్పినట్టు ఒక రోల్ మోడల్ కన్నా మనం ముందుంటే మనం ఇన్స్పైర్ అవ్వచ్చు, మోటివేట్ అవ్వచ్చు. అందుకని నాన్నగారిని కొంచెం ఇబ్బంది పెట్టి తీసుకొచ్చాం మీ ముందు. దిస్ ఇస్ ఫార్ యూ. హోప్ యూ గెట్ ఇన్స్పైర్డ్ అండ్ మోటివేటెడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద వీడియో. Nana, thank you so much. Happy birthday again, Nana. Wish you lots of love. Thank you. Yeah, welcome, Nana. So please, can you say something to the audience? మంజులా ఘట్టమనేని ఛానల్ ఇంకా ఫ్లరిష్ అవ్వాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, ఆడియన్స్ అందరినీ అట్రాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.